హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే నేను విలేజ్ స్టైల్‌లో కురాక్ తాలింపు ఎలా చేసుకోవాలో అయితే చేసి చూపిస్తాను. ఈ కురాక్ అయితే బాగా ఫ్రెష్‌గా లేతగా ఉంది. ఇదైతే నేను ఊరు నుంచి వస్తున్నప్పుడు బండి పైన పెట్టుకొని ఉంటారు కదా! అక్కడైతే తీసుకున్నాను. కొంచెం వర్షం పడినింది. మట్టి అంతా కూడా చాలా బాగా మెత్తుకునింది. ఇంకా 4, 5 సార్లు అయితే బకెట్‌లో వేసుకొని నీట్‌గా అయితే వాష్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకూడదనేసి నేను ముందుగానే కుక్కర్‌లో కందిపప్పునైతే 2 విజిల్స్ అయితే ఉడికించుకున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొనేసి మనకి పప్పు కూడా ఉడికింది కాబట్టి 90% పప్పు ఉడికిపోయింది. ఇంక ఇప్పుడైతే కొద్దిగా కూరాకు కూడా ఇందులో యాడ్ చేసుకునేసి మనం అప్పుడే కట్ చేసుకున్న కూరాకు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. అలాగే నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా నీళ్ళైతే వేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టుకొని దీన్నైతే 7-8 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. సాల్ట్ అనేది ఎక్కువ వేయకండి ఇక్కడ. ఎందుకంటే మనము శనగ్గింజల పొడి చల్లుతాం కదా! ఆ పొడిలో కూడా సాల్ట్ వేసుంటాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి కూరాకు కూడా ఉడికిపోయింది కదా! ఇంకా ఇప్పుడు ఈ కూరాకునైతే ఈ విధంగా గిన్నె అంటే తూట్లు గిన్నె ఉంటది కదా! దాంట్లోకైతే వడపోసుకునేయాలి. ఇంకా ఈ కూరాకు ఆరడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఇందులో మనము శనగ్గింజల పొడైతే రెడీ చేసేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన శనగ్గింజలు ఉంటాయి కదా! అవైతే 2 పిడికాయలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్టు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పొడి. ఇవన్నీ కూడా వేసేసుకునేసి మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పౌడర్ అయిపోకూడదు. కొంచెం బరకగా ఉండాలనమాట శనగ్గింజల పొడి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. అక్కడక్కడ పంట కింద తగులుతూ. ఈ తర్వాత ఉల్లిపాయలు గూడా వేసుకుంటే మనకి తాలింపులో టేస్ట్ అనేది ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఉల్లిపాయలనైతే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిరకాయలు గూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కూర గూడా ఆరిపోయింది కాబట్టి, ఇప్పుడు దీంట్లో అయితే నీళ్ళంతా కూడా ఇంక పిండేసుకోవాలి. మనం అప్పుడే వాడ్చిన నీళ్ళుంటాయి కదా! అవైతే మనం కూర చేసుకోవచ్చు. దానికి కావాల్సిన రెసిపీ అయితే మీకు ఈ పైనైతే ట్యాగ్ చేస్తాను. అక్కడొస్తుంది ఒకసారి చూడండి. ఇంకా ఇప్పుడైతే కూరాకంతా కూడా ఈ విధంగా బాగా పిండేసుకొనేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసుకునేసి అందులో 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇంకా అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు అప్పుడే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా! అవి కూడా ఇందులోకైతే యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకునేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కూరాకైతే యాడ్ చేసుకుందాము. కూరాకును గూడా బాగా మిక్స్ చేసుకునేసి, ఈ కొంచెం ఒక 2 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడైతే శనగ్గింజల పొడైతే చల్లేసుకుందాము. శనగ్గింజల పొడి కొంచెం ఎక్కువగా వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఫ్లేమ్‌నైతే కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఈ టైంలో మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా శనగ్గింజల పొడంతా కూడా చల్లేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇంక చూడండి మనకి కూరాకు తాలింపయితే రెడీ అయిపోయింది కదా! ఇది అన్నంలోకైతే చాలా బావుంటుంది. అంతే కాకుండా మనకి కూరాకులో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఒకసారి అన్నంలోకి తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా వస్తుంది. అంతే అండి. ఈ వీడియో మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ ద ఎండ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.